రికార్డ్ చేయదండి బాబు. అక్కడ తప్పును డిస్కస్ జరుగుతుంది వచ్చినామని తెలుసు చెప్తాను. మేము స్టార్ట్ చేసుకున్నాం. పాటలు టాప్ చేయమంటారు వాళ్ళు ఏమంటున్నారో ఎవరు ఇంటర్లే వర్షాలు అత్యంత కూడా తక్కువ వర్షాలు వచ్చే ప్రాంతం ఏదైనా ఉందంటే దేశంబెట్టి తర్వాత అనంతపురం. అటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉండే కరువు ఇవన్నీ కూడా వలసలు ఇవన్నీ పోతుంటే ఆత్మహత్యలు జరుగుతుంటే ఇక్కడ కూడా కొన్ని సేవలు చేయాలండి. దానికి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇతరుల దగ్గర నుంచి ఎవరైనా దాతలు ఇచ్చే ఫండ్స్ని కూడా తీసుకొచ్చి ఆ ఫండ్స్ను సద్వినియోగం చేసుకొని ఇక్కడ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆర్టీటీ సంస్థ కూడా 69లో ఫెర్రర్ గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చింది. మనకంటే కూడా మీరందరూ చిన్నపిల్లలు. నేనే అప్పటికి అది వచ్చినప్పుడు 6వ తరగతి 7వ తరగతి. అప్పుడు అందరూ కూడా గో బ్యాక్ ఏడో ఉన్నాడు ఇక్కడ అన్న. వీళ్ళందరూ కూడా గో బ్యాక్ ఆర్టీటీ అని అంటారు. మా తండ్రి గారు కూడా అప్పుడు శాసనసభ్యులు కూడా ఏమైనా కానీ ఆర్థిక సమస్యలు చూసుకోవడం అది కొన్ని సంవత్సరాల్లో పెద్ద నమ్మకం. అనేక అభివృద్ధి కార్యక్రమం అసలు మనకి ఇల్లు కట్టేదే ప్రభుత్వం దగ్గర నుంచి ఇల్లు కట్టించే కార్యక్రమం లేదు. మొట్టమొదట ప్రారంభించిందే ప్రభుత్వం కాదు. అది ఇల్లు కట్టించే కార్యక్రమం అనేది కూడా మొదట ఆర్టీసీ సమస్య. ఆ తర్వాత ప్రభుత్వం అనేది కూడా తీసుకొచ్చి కూడా అన్ని సౌకర్యాలు అందజేస్తూ కాకుండా అనేక మంది స్వయం ఉపాధిగా ఆవులు కూడా ఇచ్చిన కార్యక్రమం ఆవులు గొర్రెలు ఇవన్నీ కూడా ఇచ్చి, ఎందుకంటే ఈ సంస్థ ప్రాశస్త్యం ఈ జిల్లాలోనే కాదు, చిత్తూరు జిల్లా మా జిల్లాలో కూడా బాగా తెలిసిన విషయం. ఎందుకంటే అక్కడి నుంచి చాలా మంది ఉద్యోగాలు చేశారు సంస్థలో. కాబట్టి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా కూడా ఇది
ప్రజలందరికీ పేదలందరికీ స్వయం ఉపాధి ఆరోగ్య భద్రత ఇస్తూ ఇన్ని సంవత్సరాలు శ్రీనివాస్ సేవ చేసిన ఆర్టీటీ సంస్థ ఈరోజు ఫండ్స్ రాకుండా పోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందే పెద్దలు శ్రీరామరెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు గారికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నేషన్ వైడ్లో ఉన్న అక్కడ కుటుంబ ప్రభుత్వంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చని. ఈరోజు మీరు ఇక్కడ మీడియాలో చూస్తుంటే ఒక పెద్ద సంస్థ తెప్పిస్తాను, పారిశ్రామిక సంస్థ, అక్కడ 8,000 కుటుంబాలకు 8,000 ఉద్యోగాలు దొరుకుతాయి. మళ్ళీ ఆల్రెడీ కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులకు సర్వీస్ చేస్తున్న ఈ ప్రాంతం, ఈ ఆర్టీటీ సంస్థకు వచ్చే నిధులు రానియకుండా, వచ్చే నిధులపైన ప్రయత్నం ఇమ్మీడియట్గా చేయకుండా ఇటువంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి సంస్థకు న్యాయం చేకూరిస్తే బాగుంటున్న ఉద్దేశంతోనే ఈరోజు రంగయ్య గారు ఈ ప్రాంతం తరఫున ముందుండి ఈ పాదయాత్ర చేసి నేషన్ దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరి సహకారం కోరారు. మీరందరూ పాదయాత్రలో ఆయనతో పాటు చివరి వరకు నడిచి దీన్ని విజయవంతం చేసి ఈ కార్యసాధనకు మీరందరూ తోడ్పడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు.